అవకాశం కనబడుతుంది. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం ఎటువంటి శుభ ఫలితాలు ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు చెప్తారు? వీళ్ళ ఆదాయ వ్యయాలు రాజపూజ అవమానాలు కూడా తీసుకున్నట్లయితే 8, 11, 3, 3 అంటే రాజపూజ అవమానాలు 3, 3 సమానంగా ఉన్నాయి వీళ్ళకి. అయితే వీరి యొక్క గ్రహస్థితిని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మార్చి నుంచి తీసుకుని జూన్ దాకా తీసుకున్న టైంలో ఈ యొక్క గురుడు ఎప్పుడైతే 10th ప్లేస్లో ఉండడం అనేది జరుగుతుందో వీళ్ళకి వృత్తికి సంబంధించిన విషయాల మీద అధికంగా ఫోకస్ చేస్తారు. అదేవిధంగా వృత్తిలో అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. అయినప్పటికీ కూడా అధిక శ్రమతో వాళ్ళు ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాల్లో వీళ్ళు ఎక్కువ శాతం కృషి చేస్తారు. ఇక గురుడు ఎప్పుడైతే లాభస్థానంలోకి రావడం జరుగుతుందో గృహ సంబంధమైన విషయాలు, వాహన సంబంధమైన విషయాలు, ఆర్థిక విషయాలు, ముఖ్యంగా భాగస్వామి వ్యవహారాలు, జీవిత భాగస్వామితో కావచ్చు, అన్ని విషయాలు చాలా వరకు వీళ్ళకి వృత్తిపరమైన అంశాల్లో లాగా అన్ని విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. అంటే ఏదైతే వీళ్ళు అనుకుంటున్నారో గృహానికి సంబంధించి, వాహనానికి సంబంధించి, భాగస్వామి వ్యవహారాలు అన్ని విషయాలు కూడా వీళ్ళకి తగిన విధంగా కొంత మార్పులు ఏర్పడే అవకాశం అనేది ఉంటుంది. వ్యక్తుల యొక్క సహకారం కొంతవరకు వీళ్ళకి అనుకూలతలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. అయితే మానసిక ప్రశాంతతను ఒకటి మాత్రం వీళ్ళు పెంచుకోవాల్సిన అవసరం మాత్రం కనబడుతుంది. సంతాన వర్గంతో కావచ్చు, వారితో వీళ్ళ యొక్క ఆలోచనల్లో కానీ ఏదైనా సరే తగిన జాగ్రత్తలతో అంటే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ముందుకు వెళ్ళవలసిన పరిస్థితి, సాంఘిక సంబంధాలు, సోషల్ రిలేషన్స్ని పెంపొందించుకోవడం, భాగస్వామి వ్యవహారాలు ఇవి కూడా చాలా వరకు కొంత అనుకూలంగానే ఉంటాయి. ఎప్పుడైతే ఏ స్థానంలో గురుడు ప్రవేశించడం జరుగుతుందో వీళ్ళకి ఈ సమయంలో ఆకస్మికమైన ఖర్చులు అనేవి చాలా అధికంగా ఉంటాయి. అనవసర వ్యయాలను నిరోధించడానికి చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు తక్కువగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. ముఖ్యంగా గృహాలకు సంబంధించి కానీ, కొత్త విషయాలు నేర్చుకోవడానికి కానీ చేసే ప్రయత్నాలు లాంటివి. అదేవిధంగా చేసే ఖర్చులు ప్రయోజనాత్మకంగా ఉండేట్టు ఆధ్యాత్మిక ఖర్చులు, ఆధ్యాత్మిక ప్రయాణాలు, లేకపోతే ఏదైనా ట్రస్ట్లకి డొనేషన్లు ఇవ్వడం ఇలాంటి వాటి కొరకు కావచ్చు. కానీ ఇలాంటి వాటికి చేసే ఖర్చుల వల్ల కొంత ప్రశాంతంగానే వీళ్ళు ఇదవుతారు. ఆరోగ్యం కూడా చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఒకటి కనబడుతోంది. కానీ శని భగవానుడు ఎప్పుడైతే వీళ్ళకి సంవత్సరం అంతా కూడా సప్తమ స్థానంలోనే ఉండడం జరుగుతుంది కాబట్టి సాంఘిక సంబంధాల్లో, భాగస్వామి వ్యవహారాల్లో, వైవాహిక జీవన సౌఖ్యంలో కావచ్చు, వాళ్ళతో మాట్లాడే విధానంలో కావచ్చు అపార్థాలు లేకుండా తగిన జాగ్రత్తలతో ముందుకెళ్ళాలి. ఎక్కువ శాతం సవాళ్లతో, ఒత్తిళ్లతో కూడిన పరిస్థితులు లాంటివి ఉండే అవకాశం ఉన్నా దాన్ని అధిగమించే ప్రయత్నాలు లాంటివి చేయాలి. ముఖ్యంగా మీరు చేసే వాటిల్లో తండ్రి గారి ఆరోగ్యం ఆలస్యంగా అయినా అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. పుణ్య కార్యక్రమాల్లో పాల్గొనడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. శ్రమతో ఇంతకాలం పడిన శ్రమకి తగిన గుర్తింపు, గౌరవం అనేది కానీ, అభివృద్ధి అనేది కానీ ఆలస్యంగా వచ్చే అవకాశం కనబడుతుంది. వస్తుంది కానీ చాలా ఆలస్యంగా వచ్చే అవకాశాలు అంటే కనబడుతున్నాయి. ముఖ్యంగా వాహనాలకు సంబంధించి వీలైనంతవరకు వాహనాలు నడపకపోవడం, మీ అంతటి మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడం మంచిది. అలాగే ఏదైనా కొనుగోలు వ్యవహారాల్లో కానీ, అమ్మకాల విషయంలో కానీ దానికి సంబంధించి మాత్రం కొంత ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలంటే కొత్త కొనుగోళ్ల వ్యవహారాల్లో కావచ్చు వాటి విషయంలో జాగ్రత్తలతో ముందుకు వెళ్ళినట్లయితే అది అనుకూలంగా ఉంటుంది. ఇక ముఖ్యంగా ఈ రాహుకేతువుల విషయంలో మాత్రం డిసెంబర్ దాకా ఉండే సమయంలో శత్రువుల మీద విజయం సాధిస్తారు. రుణాలు ఏమైనా ఉంటే తీర్చేయడానికి జరుగుతుంది. పూర్వపు రుణాల ఒత్తిళ్లన్నింటి నుంచి అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అలాగే దాంతోపాటుగా ఆరోగ్యానికి సంబంధించి రోగనిరోధక శక్తి పెంపొందించుకునే విషయాల్లోనూ అనుకూలంగానే చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. అదేవిధంగా పుణ్యనది స్నానాలు, ప్రవచనాలు లాంటి వినడం, అలాంటి వాటికి వెళ్ళడం, లేకపోతే ఏదైనా ఆధ్యాత్మిక ఆలోచనలు చేయడం, దేని మీద ఆసక్తి లేకుండా వైరాగ్యంగా ఉండడం ఇలాంటి వాటికి కూడా అవకాశాలు లాంటివి ఉన్నాయి. అయితే డిసెంబర్ తర్వాత నుంచి మానసిక ఆందోళనని అధిగమించాలి. ముఖ్యంగా సంతానానికి సంబంధించిన విషయాల్లో, వారి అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే కొత్త పెట్టుబడుల విషయంలో కావచ్చు, ప్రతి విషయంలోనూ కొంత ఘర్షణ, ఆందోళన మొదలైన వాటిని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే అనుకూలంగా ఉంటుంది. అంతేకాకుండా వచ్చిన లాభాలని సద్వినియోగపరుచుకునే విషయంలో కూడా పెద్ద ఆసక్తి అనేది లేకపోవడం వల్ల లాభాలు ఉపయోగం లేకుండా పోయే అవకాశం ఉంది. కాబట్టి ఆ ధోరణిని అధిగమిస్తూ ఆత్మీయుల సహకారంతో లాభాలని సద్వినియోగపరుచుకునే దిశగా ప్రయత్నాలు చేయాలి. కాబట్టి ఇలాంటి వాటన్నింటినీ అధిగమించడానికి రాహుకేతులకు సంబంధించిన జపాల ద్వారా కావచ్చు, లేకపోతే మీ అంతటి మీరు ఏదైనా దేవాలయ సందర్శన, లేదా శ్రీ దుర్గే నమః కానీ, శ్రీ గణేష్ నమస్తుభ్యం ఆరోగ్యం దేహమే సదా కానీ మొదలైనవి చేస్తూ ఈ వైరాగ్య భావనలను అధిగమించుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాల వల్ల అనుకూలత ఏర్పడుతుంది. అదేవిధంగా విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల మీద కూడా కాన్సన్ట్రేషన్ పెంచుకుంటూ ముందుకు వెళ్ళాలి. డిసెంబర్ దాకా పోటీ పరీక్షల మీద కానీ వాటి మీద అనుకూలతలు అనుకూలంగానే ఉన్న తదుపరి సమయంలో విద్యాపరమైన విషయాల్లో కానీ, ఏకాగ్రత విషయంలో కానీ తగిన జాగ్రత్తలతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేయాలి. ముఖ్యంగా శని భగవానుడికి సంబంధించి, గురుడికి సంబంధించి శ్లోకాలు, శ్రీదత్త శరణమమ్మ కానీ, అలాగే శివుడికి సంబంధించిన శ్లోకాలు కావచ్చు,
ఆ యొక్క శనీశ్వరుడికి సంబంధించిన శ్లోకాలతో శంకరుడి అర్చన చేయడం, శంకరుడికి సంబంధించిన దేవాలయ సందర్శన చేయడం మొదలైనవి చేస్తూ ముందుకు వెళ్ళడం బట్టి ఈ రకమైన ఘర్షణలు, మానసిక ఒత్తిడులు, అలాగే ఆకస్మిక వ్యయాలు, అలాగే వ్యక్తులతో సాంఘిక సంబంధాల్లో ఎదుర్కొనే ఇబ్బందుల్ని అధిగమించే పరిస్థితులు లాంటి వాటికి